శుభకర కరుణ స్వరూప జరణీ నరసింహ, ఈ ధరణిలోని బీదరులో వెలసిన స్వామి నరసింహ. మహాద్భుత పుణ్యక్షేత్రంగా యాదాద్రిని నిలపాలన్న కేసీఆర్ గారి కళ వెనక లక్ష్మీ నరసింహస్వామి వారి దయ, వీరి సంకల్పానికి వారి ఆశీస్సు, ముఖ్యంగా ప్రజలకు సౌకర్యం కల్పించాలన్న తపన వల్ల మన హైదరాబాద్ మహానగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకి భక్తులు ఎన్ని లక్షల్లో వచ్చినా, ఎంత అసంఖ్యాకంగా వచ్చినా అన్ని సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరిన సందర్భం ఇది. ఆలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం అనేది ఆనవాయితీ. అంటే ప్రదక్షిణ తర్వాతే మనం దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యాదగిరి గుట్టకు గిరి ప్రదక్షిణ చేసే సౌకర్యాన్ని కూడా కల్పించారు వైటీడీఏ, అలాగే యాదాద్రి దేవస్థానం వారు. ఈ పంచనరసింహ క్షేత్రంలో స్వామి వెలిసి ఉన్న కొండనే మనం ఒక విహంగ వీక్షణంతో చూస్తే అది సాక్షాత్తు ఒక సింహంలా కనిపిస్తుంది. నారసింహ క్షేత్రం ఈ కొండ అనిపించే సందర్భాన్ని యాద మహర్షి తపో వృక్షస్థలి కూడా ఉంటుంది. కొండపైకి వెళ్లే దారి, కొండ మీద అద్భుతంగా ఉన్న పుష్కరిణి, ఆ పక్కనే కళ్యాణకట్ట, ఏ పక్క నుంచి వచ్చిన దేవాలయ గోపురాలు భిన్న కోణాల్లో మనకు ప్రకాశమానంగా కనిపిస్తూ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, మల్లన్న సాగర్ రిజర్వాయర్ వల్ల, నృసింహసాగర్ వల్ల మరి బస్వాపూర్ రిజర్వాయర్కి గోదావరి జలాన్ని తెప్పించి ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ బసవాపూర్ని నృసింహసాగర్గా మార్చారు. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం 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 లక్ష్మీ నరసింహాయ నమః.
लक्ष्मीनरसिंहाय नमः। ॐ 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 लक्ष्मीनरसिंहाय नमः। సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. నేపాల్లో ఉన్న గండకీ నదిలో దొరికి ఇవి విష్ణు సంబంధ సాలగ్రామాలుగా భావిస్తారు. వీటిలో నరసింహ సాలగ్రామం అత్యంత ప్రధానమైంది. కపిల నరసింహ, లక్ష్మీ నరసింహ, సర్వతోముఖ నరసింహ, పాతాళ నరసింహ, ఆకాశ నరసింహ, అధోముఖ నరసింహ, జ్వాలా నరసింహ, మహానరసింహ ఇలా ఎన్నెన్నో సాలగ్రామాలు ఆకర్షణీయంగా ఉండటమే కాదు, ఆధ్యాత్మిక భక్తి భావాన్ని మనకు ఆశీస్సులుగా అందిస్తూ ఉంటాయి. ఈ నృసింహ క్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందరో పెద్దలు వచ్చారు. ఆనరబుల్ సీఎం గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేశారు. ప్రేక్షకుల్లో ముందు వరుసలో ఉన్నారు, వారికి కూడా నమస్సులు అందజేస్తోంది. మంత్రమూర్తిగా నరసింహుడు కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, మంత్రమూర్తి, పరబ్రహ్మ స్వరూపం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఉగ్రమూర్తిగా, సకల కార్య కారణాలకు మూలంగా ఉన్న శక్తిగా, అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వంగా, యోగతత్వానికి ప్రతీకగా ఉన్న జ్వలంతంగా, ఇంద్రియ సాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల సర్వతోముఖంగా ఉన్న ఆ స్వామిని మనం అర్చించుకుంటూ ముందుకు సాగుదాం. లక్ష్మీనరసింహాయ నమః. ఓం లక్ష్మీనరసింహాయ నమః. ఓం లక్ష్మీనరసింహాయ నమః. హలో, మనకు ఎదురుగుండగా కనిపిస్తున్న ఈ చుట్టూ ఉండే అద్భుతమైన ప్రాకారం, ఇది అధునాతన దేవాలయాల్లో ఎక్కడ కనపడని నిర్మాణ శైలి. చుట్టూ భక్తులు సేదతీరేందుకు అనువుగా, అంటే పూర్వకాలం రాజు కాలంలో నిర్మించిన, 1000 ఏళ్ల క్రితం నిర్మించిన గుళ్ళకుండే ఆ శోభ ఇందులో కనిపిస్తోంది. అదిగో ఒక్కొక్క శిఖరం దగ్గర ఒక్కొక్క స్వామి సిద్ధంగా ఉన్నారు. ఆయా శిఖరాల్ని మహా సంప్రోక్షణ చేయించేందుకు కలశాల్లో పవిత్ర జలాన్ని తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్క ఆలయం దగ్గరికి, ఆ పైకి ఒక్కొక్క ప్రజాప్రతినిధి వెళ్ళి వాటిని చేస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బంగారు తాపడం చేసిన, స్వర్ణ తాపడం చేసినటువంటి విమానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సంప్రోక్షణ గావిస్తారు.
ममाग्ने वर्चो विहवेश्वस्तु भजन्वेन्धानास्तनुपं मश्चल्लमन्तां प्रतिशश्चतस्रस्त्वजाध्यक्षेदमृतराजयेमा मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मश्चं वातः पवता कामे अस्मिन् मयि देवा द्रविडमायजन्ता मय्याशीरस्तु मयि देवहोदेः दैव्या होतारामनिषन्तपूर्वेरिष्ट श्यामतनुवा सुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे सो अधिवोचता मे देवीश्चतुर्वेदुरुणः कृणोत विश्वे देवा सजिहवीरजद्भल् माहा स्महि प्रजया मातनोभिर्मारधामद्विशते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिबाहिनस्त्वन् प्रत्यञ्चोजन्तु निगुतः पुनस्ते मैषा चित्तं विबुधा विनेशतु दाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगं सभितारमभिमातिशाहन् इमं यज्ञभस्मिनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यत्थादु उरुव्यजानो महिषश्चर्मजगं सदस्मिन् हवे पुरुहोतः पुरुक्षो स नः प्रजाजै हरिजस्वमृढजेन्द्रमानोरेरुषोमा परादाः येन सपत्ना अपदे भवन्तीन्द्राग्निभ्या पवद तवो रुद्रा आदित्या उपरि स्पृशं मोग्रं चेत्तारमधिराजवक्रल्न अर्वाञ्चमिन्द्रममुदो हवामहे योगोचिद्धरजिदश्वजिद्यः इमन्नो विहवेजुषस्वास्य गुरुवो हरिवो मेदिरन्त्वा स पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वश्चेशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अधोऽध्यायागुश्च पुरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदयेत्पुरुषः पादोश्चेह भवात् पुनः ततो विश्वं जक्रामदो शासनानशने अभि तस्मात् विराडजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतल्भत वसन्तो अस्यासीदाज्यं
ग्रीष्मजिद्भश्चरद्धवेः सप्ताश्चासन्वरिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञल्नल्वानाः अबध्नन् पुरुषं वशन् तज्यज्ञं बर्हिषि प्रोक्षल्नो पुरुषं जातमग्रतः तेन देव శ్రీమాన్ ప్రియ భక్తాగ్రేసరులారా, లోక కళ్యాణార్థమై విశ్వశాంత్యర్థమై ప్రపంచ భక్త సమాజమంతా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభలగ్నం ఈరోజు మిథున లగ్నమైన పుష్కరాంశ శుభముహూర్త కాలంలో భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని 1000 కోట్లతో 1000 విధాలుగా 1000 కళల మహాసమాహారంగా ఆచంద్ర తారార్కము కూడా నిలిచి ఉండే రకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప ఔదార్యంతో ఈ ఆలయాన్ని 6 సంవత్సరాల పాటు అహర్నిశగా శ్రమించి కృషి చేసి కృషి ఫలించి ఈ శుభశోభాయమాన సుమధుర మంజుల మనోహరమైన అభిజిత్ శుభముహూర్త కాలంలో భక్తులందరికీ కూడా పునరంకితం చేస్తున్నారు. దీనికి మనందరము కూడా వారికి మోద ప్రమోద ఆనందమైనటువంటి జయ జయ ధ్వనాలు పలకాలి. ఆచంద్ర తారార్కము కూడా వారి యొక్క కీర్తి నిలచి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్ని రేణువులైతే ఉన్నాయో అన్ని రేణువుల యొక్క సంఖ్యను గనక సంఖ్యాపరం చేసినట్టయితే ఆ సంఖ్యకు అసంఖ్యేయ కళ్యాణ గుణగణుడైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నిరహేతుక జాయమానమైన కృపా కటాక్షం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచ భక్త సమాజానికి అందుతుంది. అందులో మన ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. లోకోన్నతమైనటువంటి నిర్మాణాలు కాకతీయులు, ఇక్ష్వాకులు, పల్లవులు, కుండినులు, ఇలా బాదామి చాళుక్యులు ఎంతమంది రాజవంశీకులు ఉన్నారో ఆ రాజవంశీకులలో ఉండబడేటువంటి నిర్మాణాలు చేయబడిన కళా వైవిధ్యాలన్నీ కూడా ఈ ఆలయాన్ని చూస్తే మనం పరిశోధన కనుక చేసినట్టయితే 4 PhDలు సరిపోయేంత గొప్ప సాహిత్యం ఈ ఆలయాన్ని చూసి మనం రచించుకోవాల్సినటువంటి మహద్భాగ్యం మనకి కలుగుతుంది. 158 రకాల స్తంభాలు ఈ ఆలయానికి నిర్మాణం చేయబడ్డాయి. ఒక స్తంభంలోంచే నారసింహస్వామి వారు బయటికి వస్తే ఇంకా ఎన్ని స్తంభాలు ఉన్నాయండి స్వామివారు బయటికి రావడానికి? ఒక్కొక్క స్తంభానికి అసంఖ్యేయమైనటువంటి 1 కోటి మంది ప్రహ్లాదులు ఉన్నట్టయితే ఆ ప్రహ్లాదులందరికీ కూడా ఏకైక దేవాది దేవుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు. వారికి దివ్య నిలయం ఈ యాదాద్రి. యాద అనేటువంటి శబ్దానికి జ్ఞానము అనేటువంటి పేరు. జ్ఞానము పరిడవిల్లితేనే ఆధ్యాత్మికమైనటువంటి దివ్య శక్తులు మానవులకు సంప్రాప్తమవుతాయి. అజ్ఞాన శక్తులు నశించి జ్ఞానశక్తులన్నీ కూడా ఉద్దీపించితేనే ఈ శరీరం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, ఆత్మ పరమాత్మతో ఏ విధమైనటువంటి సామీప్య సారూప్య సాయుధ్య సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మనకి అజరామరంగా ఎలా సిద్ధిస్తాయో ఈ ఆలయ నిర్మాణం మనకి చెబుతుంది. ఇంత గొప్పగా ఔదార్యంగా ఎప్పుడూ కూడా గతంలో ఎవ్వరూ కూడా ఈ ఆలయాలను ఈ రకంగా ఉద్ధరించలేదు. ఉద్ధరించినటువంటి ఘన కీర్తి ఎవరైతే సమర్పించినారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మాత్రమే ఈ కీర్తి ఆపాదింపబడుతుంది. అవతారాల్లోకెల్లా నారసింహ అవతారం విస్తృతమైనటువంటి మహత్యం కలిగినటువంటి అవతారం.
అవతార శ్రేష్టం స్వయమేవ మృగేంద్రత సింహం తలాటంతో మానవ దేహంతో ద్విరుక్తధారి అయి స్వామి ఎక్కడ అని ప్రశ్నిస్తే ఎక్కడంటే అక్కడే ఉంటాను అని చెప్పి స్తంభంలోంచి ఆవిర్భావం చెందినాడు లక్ష్మీ నారసింహస్వామి వారు. దీనినే మన దివ్య ప్రబంధాలలో ఆళ్వారు అంగ పొడుదే అవన్ వియత్తోన్నియన్ ఎన్ సింగిపిరానే ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి పరిపూర్ణ వాత్సల్య స్వరూపాన్ని చిన్ని ప్రహ్లాదుడు పిలిస్తే అంత పెద్ద దేవాది దేవుడు పరము వ్యూహము విభవము అంతర్యామి అనే వ్యూహాలను విడనాడి అర్చావతారుడుగా యాదాద్రి శిఖరంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు పంచస్వరూపాలుగా వేంచేసి ఉన్నారు. ఏమా స్వరూపం? జ్వాజ్వల్యమైనటువంటి జ్వాలా నారసింహ స్వరూపం. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అష్టాంగ యోగానికి నిదర్శనంగా యోగానందుడై మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ తరువాత శ్రీమన్ విపక్ష రక్షోరుదక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖాయమానంగా స్వామి పక్షి స్వరూపంగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ తరువాత అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య మమీసత్వ వసిత్వాలన్నీ కూడా మానవ సమాజం కోసమై స్వామి అపురూపమైనటువంటి రూపదర్శనాన్ని అనుగ్రహించి ఈ యాద పర్వతం పైన యాద మహర్షి యొక్క తప ప్రభావం వలన స్వామివారు వేంచేసినారు. అటువంటి అవతార శ్రేష్ఠుడు లక్ష్మీ నారసింహస్వామి వారు. ప్రహ్లాద దానవ శిశోక్కిల భక్తిగమ్య. చిన్ని భక్తుడు ప్రహ్లాదుడు. ఆ చిన్ని భక్తుడు పిలిస్తే పెద్ద దేవాది దేవుడు ఆవిర్భావం చెంది అందరికీ కూడా అభయ వర ప్రదానం చేస్తున్నాడు. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయా అవలంభ్యతిష్టన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగానే స్వామి అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్యాది గుణములు కలిగి అనాలోచిత వివిధ విశేషాశేష లోకశరణ్యుడై ప్రణతార్త్యహరుడై అర్ధికల్పక ఆపత్సక కాకుత్సా శ్రీమన్నారాయణ అశరణ శరణ్య అనన్య శరణ అని అనగానే వశీకృతమయ్యేటువంటి దేవాది దేవుడు మన యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారు. అలాంటి స్వామివారికి నూతన దేవాలయాన్ని ఎంత కష్టమండి. కష్టాన్ని నష్టాన్ని ఇష్టంగా చేసుకొని విశిష్టంగా ఈ ఆలయాన్ని నాణ్యతో దర్శనీయంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈనాడు ఆశ్చర్యపరిచే విధంగా తల ఎత్తుకునేటువంటి గర్వ కారణమైనటువంటిది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని ఈ రకంగా రూపుదిద్దడానికి ఎందరెందరో కళాకారులైనటువంటి శిల్పులు, అధికారులు, ప్రభుత్వాధికారులు, ప్రజాధికారులు, భక్తజనులు సహాయ సహకారాలతో ఇంత గొప్పగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు పునరంకితం అవుతున్నటువంటి ఈ శుభలగ్నంలో మనం స్వామివారిని ఈ దివ్య విమాన శిఖరం ఏదైతే ఉందో ఆ సుదర్శనం స్ఫురసహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం తదాహం శరణం ప్రపద్యే. ఆ స్వామివారి యొక్క దివ్యాయుధం సుదర్శనాయుధం. ఆ సుదర్శనాయుధాన్ని మన ఆలయాన్ని ఆచంద్ర తారార్కము నిర్మించిన వారిని ఔదార్యాన్ని భక్తజనులను కూడా ఆచంద్ర తారార్కము రక్షించి కాపాడువయ్యా ఓ యాదాద్రి నారసింహ ప్రభు అని మనం ప్రార్థించుకుంటూ శుభలగ్నం మనకి సమీపిస్తున్నందువలన పూజా కార్యక్రమాన్ని మనం సిద్ధం చేసుకుందాం. మంగళ వాయిద్యం ఒక్కసారి వాయించండి.
స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు తిశాంతిః ఆగ్నేవర్చో విహవేశ్వస్తు వయంత్వేంధానా స్తనువం పుషేమా మక్యన్నమంతాం ప్రతిశశ్చదస్రస్తయాధ్యక్షేణ పృతనాజయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మఖ్యం వాతపవత కామే అస్మిన్ ద్రవిణమాయజంత మయ్యాశీరస్తు మయి దేవహూతిః దేవ్యాహోతారావనుషంత పూర్వేరిష్ట శ్యామతనువాసు వీరాः మఖ్యంజయంతు మమ యాని హవ్యాకోదే సత్య మనసో మే అస్తు येनो मानिकाङ्कतमज्जनाहं विश्वे देवासो अधिवोचतामि देवेश्वरुणवेरुणकृणोत विश्वे देवास जिहवेरयध्वम् माहास्महे प्रजया मातनोभिर्मारथामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददर्थो गोपा परिपाहि नस्तम् प्रत्यञ्जयन्तु निगतः पुनस्ते मैषा चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्य यस्पद देवकं सवितारमभिमतिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवास्पान्तु यजमानन्यर्थातु पुरं जजानो महिषश्चर्मयुगं सदस्मिन् हवे पुरुहोतः पुरोग्रनिमिण्डे हर्यस्तमलयेन्द्रमानोरेर्षो मा परादाः सपत्ता अपते भवन्त्यग्निभ्यामबाधामहेतान् पशवो रुद्रादित्य उपरिष्कुसम्मोग्रञ्चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममतो हवामहे योगो जिद्धनजिदस्वजिज्जः यमन्नो यज्ञं विहवे जुषस्तास्युगुन् हरिवो मेतिनन्ता देवीं वाचमजनयन्त देवास्त विस्तरूपा पशवो वदन्ते चारो मन्त्रे समोर्जन्तु हादाधेनुर्भागवानुपविष्टुतैतो अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु मैया जय लक्ष्मी माता तुमको निश दिन सेवत मैया जी को निश दिन सेवत हर विष्णु विदाता ओम जय लक्ष्मी माता उमा रमा ब्रह्माणि तुम ही जग माता सूर्य चंद्रमा द्यावत नारद ऋषि शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये रूप निरंजन सुख पारिषद्याः परस्यदं मैया सुख विघ्ननिघ्नन्ति सततं विद्वत्सेनं तमाश्रये सुदनन्ददेवताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं लक्ष्मीपदे जय लक्ष्मी माता तुम पाताल निवासिनी तुम ही शुभदाता मैया तुम ही शुभदाता कर्म प्रभाव प्रकाशिनी कर्म प्रभाव प्रकाशिनी भवनिधि के त्राता ओम जय लक्ष्मी माता जिस घर में लाभस्तेषां जयस्तेषां गुणस्तेषां पराभवः तेषामिन्देवरच्चामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः श्री ज्वाला योगानंद गंडभेरुंड दयोग्र यादाद्रि लक्ष्मी नारसिंह परब्रह्मणे नमः परव्यूह विभवान्तर्यामि
अर्त्यावतार स्वरूपेभ्यो नमः आళ్వారాచార్య स्वाचार्येभ्यो नमः सर्वेभ्यो श्री महाभागवत भक्तजनेभ्यो नमः इति नमस्कारं कुर्यात् गोविंद गोविंद यादाद्रिवास गोविंद गोविंद इति नमस्कारं कुर्यात् दर्भेष्वासीनः दर्भान् धारयमाणः पवित्रपाणिः प्राणानायम्य ॐ दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् उमापोज्योतिरसोऽमृतं ब्रह्मभोर्भवस्सु वरोम् शुभाभ्याम् अभ्युदय मुहूर्ते शुभे शोभने मंगले मुहूर्ते मेरोः दक्षिण दिग्भागे श्रीरंगाश्चोत्तरदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे भगवदालये श्री यादाद्रि लक्ष्मी नारसिंहस्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये स्वस्ति श्री श्री प्लवनाम संवत्सरे उत्तरायणे शशिर ऋतौ फाल्गुन मासे कृष्णपक्षे एकादश्यां श्रवणा नक्षत्र युक्तायां इंदुवासरे शुभवासरे मिथुन लग्ने शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ भगवदाज्ञया भगवत् कैंकर्य रूपं लोक कल्याणार्थं विश्वशान्त्यर्थम् अस्या दासानुदासस्य श्रीमान् श्रीमतः रेपाल गोत्रोद्भवस्य कल्वकुंट्ल वंशोद्भवस्य चंद्रशेखर राव नामधेयस्य निवास दुष्ट संहार नरसिंह दुरित धर्मपत्नी समेतस्य शैलिमा नामधीयायाः पुत्रस्य हिमांशु नामधेयस्य आलेख्या नामधीयायाः सह कुटुंबानां क्षेम वीर्य विजय अभय आयुः आरोग्यम अष्टैश्वर्यम् अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम ये ये ग्रहाः शुभ एकादश स्थान फल प्राप्त्यर्थम सर्वे शत्रवः पादाक्रांता सिद्ध्यर्थम सकल जना वशीकरणार्थम विभूतिः भूतिः महतो ऐश्वर्यं संप्राप्त्यर्थम अधिकार गणाः भृत्य गणाः सेवक गणाः वशीकृता आज्ञानुवर्तना सुस्थिरा सुदीर्घ सुपरिपालना दीक्षा दक्षता सिद्ध्यर्थं शीघ्रमेव पदोन्नता अधिकार संप्राप्ति द्वारा चक्रवर्तित्व महासाम्राज्य पट्टाभिषेक महोत्सव सिद्ध्यर्थं सर्वे ग्रहाः जन्म नक्षत्र वशात् नाम नक्षत्र वशात् व्यवहार नक्षत्र वशात् सूर्य चंद्र अंगारक बुध बृहस्पति शुक्र शनि राहु केतु नवग्रह दोष निवारणार्थं सर्वाभीष्ट फल सिद्ध्यर्थं लोक कल्याणार्थं विश्व शांत्यर्थं निर्मिता श्री यादाद्रि लक्ष्मी नारसिंह स्वामिनः जीर्णोद्धारण पूर्वक पुनर्निर्माण संपूर्ण पुण्यफल प्राप्त्यर्थं श्री विमान शिखर सुदर्शन पूजां सप्तगोपुरा
రాజవీధ్యాది సర్వకళా సమాహార సిద్ధిద్వార అనంత అక్షయ పుణ్యఫల ప్రాప్త్యర్థం తెలంగాణ రాష్ట్ర భక్తజనాః యావత్ ప్రపంచ భక్త జనాః పునరంకిత ఆలయ సమర్పణ పూజ మిథున లగ్న సమయే శ్రీ సుదర్శన విమాన పూజాం అహం కరిష్యే. ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పదరేక ఆసీద్ సదాచార పృథివీం తస్మై దేవాయ హవిషా విధేమా. ఓం శుభగుం శుభం శ్రీ విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం అనూర్జే దాతన మహేరణాయ చక్షతే యో వస్యవతమో రసస్తస్య భాజయతే హనః పూజతేరివ మాతరః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అభివస్త్రా శుభధనాన్యరుడాభిధేనో సుదుగా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్తాం రథినో దేవసోమా. వస్త్రయుగ్మం సమర్పయామి. విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణో స్నప్రేస్తో విష్ణోశ్చోరసి విష్ణో విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహయం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవి బలమస్తు తేజః. దివ్య సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత